గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ నారాయణ నారాయణ. గణపతి గౌరీ హబ్బ వచ్చేస్తుంది కదా, అందుకని ఎవరు వినటానికి రెడీగా లేరు. సరేలేండి, నేనే చెప్పుకుంటాను నా కోసం. మంచిదే, నేను ఇంకా త్వరగా అయిపోతుంది పుస్తకం ఇలా చెప్పేస్తే. మంచిది. అస్మిన్ మంత్రే అంటే ఈరోజు సోమవారం కదా, తెలుగులో చెప్తాను. ఈ 20వ శ్లోకంలో ఏమిటది, నజాయతే మ్రియతే వా అనే శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటంటే ఆత్మకు ఏ వికారాలు లేవు. అంటే దేహంకున్న వికారాలు ఆత్మ మీద అధ్యారోపణ చేస్తున్నాం. ఆత్మకు వికారాలు లేవు అంటే ఆత్మ యొక్క నిజస్వరూపంలో ఈ వికారాలు లేవు. ఏ వికారాలను మనం చూస్తున్నామో అవి అధ్యారోపితం వల్ల అనిపిస్తున్నాయే కానీ నిజంగా లేవు. అంటే వికారాలు అనిపిస్తున్నవన్నీ దేహము యొక్క వికారాలు. అంటే ఆత్మ కాని తదితరము యొక్క వికారాలను ఆత్మయందు చూస్తున్నాం. ఆత్మకు చెందినవి కావు, అంటే దేహానికి చెందినవి. ఏమిటా వికారాలు? మామూలుగా చెప్పినటువంటివి 6 వికారాలు అని చెప్తారు. వికారాలంటే మార్పులు, వికృతులు. ఏమిటవి 6? అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని. అంటే పుట్టటం, పెరగటం, మారటం, క్షీణించటం, నశించిపోవటం. ఇట్లాంటి మార్పులు దేహానికి చెందిన వికారాలను ఆత్మకున్నట్లు చూస్తున్నాడు. అంటే ఇది అధ్యారోపం. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది మనలో ఉంది. నిజంగా లేనటువంటి దాన్ని అనుకుంటున్నాం. అంటే మరొక దానికి చెందిన దాన్ని మనకు చెందిందిగా చూస్తున్నాం. ఇక్కడ సమస్య అంతా జనులు అయ్యో దుఃఖమున్నది తీసేద్దాం, దుఃఖమున్నది తొలగించుకుందాం అట్లాగే ఉంటారు, అందులోనే ఉండిపోతారు. దుఃఖము నిజంగా ఉందా అని ప్రశ్నించండి అయ్యా, పరీక్ష చెయ్యండి, నిజంగా ఉందా అనేదే శాస్త్రం చెప్తున్నది. భగవద్గీతలో బోధిస్తున్నదంతా నువ్వు అనుకుంటున్నవి అవి అనుకోవటాలే, అవి భ్రాంతి మాత్రాలే కానీ నిజం కాదు. వాస్తవం తెలియాలంటే పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. పరిశీలించినప్పుడే అది నిజంగా ఉన్నదా లేదా అనేది బయటపడుతుంది, తెలిసిపోతుంది. అంటే వివేకం చెయ్యాలి. లోకులు వివేకం చెయ్యటం చేత కాదు కొందరికి. చెయ్యాలి అనేది కూడా తెలియదు. చేద్దామన్నా మనస్సు దానికి సహకరించదు. కొందరు చెయ్యలేరు, మనస్సుకు ఆ యోగ్యత లేదు. ఇంకా కొందరికేమో అది తెలియదు. ఎట్లాగైనా మొదలు దుఃఖం తొలగించుకుందాం అందులోనే బిజీ అయిపోయి అది తొలగటానికి నిజమైన సాధన ఏదో అది కాదని, అంటే విచారమును కాదని, వివేకమును కాదని ఇంకేదో చెయ్యటంలో నిమగ్నం అవుతారు. ఇది ఇక్కడ సమస్య. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఉత్కృష్టమైన సాధకుడికి, వివేకవంతుడికి చెప్పినటువంటి సాధన ఇది. సామాన్యులు మొదలు మనస్సును శుద్ధం చేసి వివేకానికి యోగ్యత పెంపొందించుకోవాలి. మనస్సులో మొదలు సాత్వికత పెరగాలి. రజోగుణం తమోగుణం తగ్గాలి. అంటే రజోగుణం తమోగుణము మనిషిని విచారానికి యోగ్యం చెయ్యదు. రజోగుణం క్రియాశీలం, స్వార్థం క్రియాశీలం, ఏదేదో చేస్తుంది. తమోగుణము అత్యంత క్రూరమన్నా అవుతుంది, లేకపోతే సోమరి, నిద్ర, తనకు కూడా ఏం కావాలో తెలియదు, అంత మూర్ఖంగా ఉంటుంది. మూర్ఖంగా ఉండటం తమోగుణం, స్వార్థంగా ఉండటం రజోగుణం,
నిస్వార్థంగా తెలివిగా ఉండటం కష్టం. సంక్షేపకంగా చెప్పాలంటే తమోగుణం అంటే మూర్ఖంగా ఉండటం, రజోగుణం అంటే స్వార్థంగా ఉండటం. అంటే మూర్ఖత వదలాలి, స్వార్థము వదలాలి. బుద్ధివంతుడు కావాలి, కానీ నిర్మలమైన మనస్సు, మంచి స్వభావము ఉండాలి. రెండూ కావాలి. అవునా? అయితే తమోగుణం అంటే మూర్ఖత, రజోగుణం అంటే స్వార్థం. వీటిని తగ్గిస్తే మనస్సు కొంచెం స్వచ్ఛమవుతుంది. స్వచ్ఛం అంటే ఏమిటి? మూర్ఖత వదిలి కొంచెం వివేకశీలం అవుతుంది. అయితే వివేకశీలం జీవితంలో ఏం పని చేస్తున్నా వివేకం రావాలి. మూర్ఖంగా ఉండకూడదు, ఏం చేస్తున్నా వివేకంగా ఉండాలి. ఇక రజోగుణం అంటే ఏమిటి అంటే స్వార్థం. ఏదైనా స్వార్థం కోసమే చెయ్యటం. తెలివి ఉండొచ్చు, కానీ స్వార్థం ఉంటుంది. ప్రయత్నశీలుడు కావచ్చు, స్వార్థం అవుతుంది. చాలా చక్కగా పనిచేస్తాడు, చాలా కష్టపడతాడు, బాగా కానీ స్వార్థంతో. సో రజోగుణంలో కష్టపడతాడు, బాగా తెలివిగా పనిచేస్తాడు, కానీ అంత స్వార్థంతో నిండిపోతుంది. తెలివి స్వార్థంతో నిండిపోతుంది. పనులు చేస్తాడు, కష్టపడతాడు, డిసిప్లిన్గా. అంటే ఏమిటి? చాలా చాలా డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో చేస్తాడు. 10 మందితో స్నేహంగా ఉంటాడు, అందరినీ కలుపుకుంటాడు, ఏమేమో చేస్తాడు. అవన్నీ స్వార్థంతో నిండి ఉంటాయి. అందుకని తమోగుణం, రజోగుణం అంటే ఏమిటి అనేది పలు గుణాలను శాస్త్రంలో, ముఖ్యంగా భగవద్గీతలో వర్ణించింది కనిపిస్తుంది. తమోగుణం అంటే ఏమిటి అంటే అనేక లక్షణాలు. రజోగుణం అంటే ఏమిటి? దానికి అనేక గుణాలు వర్ణించబడ్డాయి. కానీ సంక్షేపకంగా ఒక్క మాటలో చెప్పాలంటే తమోగుణం అంటే మూర్ఖత్వం, రజోగుణం అంటే స్వార్థం. ఇంకంతే. ఇక మిగిలిన గుణాలన్నీ ఈ రెండిట్లో వచ్చేస్తాయి. అయితే సత్వగుణము అటు మూర్ఖత్వము ఉండకూడదు, స్వార్థము ఉండకూడదు. మూర్ఖత్వం లేని, స్వార్థం లేని మనస్సు అంటే ఏమిటి? మనస్సు వివేకం ఉండాలి, కొంచెం ఉదారత ఉండాలి. ఉదారత, సద్బుద్ధి, సద్గుణము, వినయము ఇవన్నీ వచ్చేస్తాయి అందులో. ఆ గుణాలను, మనస్సులో గుణాలను పెరగాలంటే సాత్విక గుణం పెరగాలి, రజోగుణం తమోగుణం తొలగాలి. అంటే జీవితమే మారిపోవాలి, దృష్టి మారాలి, ఆలోచన మారాలి, జీవించే పద్ధతి, తన పనులు, ఈవెన్ కూర్చోవటం, తినటం, మాట్లాడటం, సంపాదన, సంబంధాలు, స్నేహాలు, ప్రేమలు అన్నీ మారాలి. అంటే అన్నిటిలోనూ సత్వగుణం వస్తుంది. సత్వగుణం అంటే ఏదో ఒక చోట వస్తుంది అనేది కాదు, అది మొత్తం జీవితపు మార్పే సత్వగుణం. మొత్తం జీవితం మారిపోతుంది. అంటే జీవితంలోని అన్ని కోణాల్లో, అన్ని అంశాల్లో మీ నడత, మాట, చేష్ట, అర్థం, అవగాహన, గుణాలు, క్రియలు, అన్ని ఉద్యోగాలు, పనులు, ఇంట బయట అన్ని విషయాల్లో మొత్తం వ్యక్తిత్వమే మారిపోతుంది. అది ఒక పాజిటివ్ దిశకు రావాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నిటినీ కూడా ఎట్లా చూస్తాడు? కష్టాలు అందరికీ వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. అదే సాత్వికుడైతే అవే కష్టాలను ఎట్లా తీసుకుంటాడు? అదే రాజసుడైతే కష్టాలను ఎట్లా తీసుకుంటాడు? తామసుడైతే కష్టాలను ఎట్లా తీసుకుంటాడు? ఇగో ఇట్లా ఉన్నది. ఇక్కడ లోకులు కష్టాలు రాకుండా ఉండేస్తే సాత్వికుడు అయిపోడు. వచ్చిన కష్టాలను ఎట్లా తీసుకోవాలి అది నచ్చడండి. అన్యాయాలు, కష్టాలు, దుఃఖాలు, శారీరకంగా నొప్పులు, రోగాలు వస్తూనే ఉంటాయి. కానీ సాత్వికత అనేది ఒక దృష్టి, ఒక మనస్సు యొక్క స్వచ్ఛత, మనస్సు యొక్క యోగ్యత, ఒక రకమైన మనోభావం, ఒక రకమైన స్థితి, అది రావాలి. అందుకోసం సాత్వికత వస్తే అటు మూర్ఖత్వం వదులుతుంది, స్వార్థం వదులుతుంది. అంటే తమోగుణం పోతుంది, రజోగుణం పోతుంది, క్రూరత్వం పోవాలి. తామసంలో క్రూరత్వం ఉన్నది, మూర్ఖత్వం అంటే క్రూరత్వం ఉన్నది, లేకపోతే అతి సోమరితనం ఉన్నది. ఏదో నడుస్తుంది ఉండంలే, ఏదైతే ఉన్నది.
రోజులు గడిస్తే చాలు ఉన్నది అంతా నడిపేసుకోయాముంది, ఏదో ఉన్నది నడుస్తుంది. అంటే ఎట్లా ఉంటే అట్లాగే అడ్జస్ట్ అయిపోవటం, ఊరికే సోమరిగా ఉండటం, భోగాల్లో మునగటం. రజోగుణం అయితే ఇంకా కొంచెం తెలివిగా స్వార్థపరుడు, తెలివిగా భోగపరాయణుడు. భోగపరాయణుడే కానీ కొంచెం తెలివిగా భోగపరాయణుడు, జాగ్రత్తగా భోగపరాయణుడు. అందుకే చూడండి, మామూలుగా తెలివి గలవాడు అంటే చాలా చురుకైన వాడు, తెలివి గలవాడంటే అందరు స్వార్థపరులే కనిపిస్తారు. స్వార్థపరుల్లో మహా తెలివి కనిపిస్తుంది. అసలు స్వార్థం లేకపోతే తెలివే రాదు లౌకికులకు. లౌకికుల మాట, స్వార్థం లేకపోతే వాడికి తమో గుణమే ఉంటుంది. మహా తెలివిమంతుడవుతాడు, చాకచక్యం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరిని మోసం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఇదంతా తెలివి స్వార్థం ఉంటేనే వస్తుంది. స్వార్థం లేకపోతే తామసుడైపోతాడు. కానీ ఇక్కడే కావలసింది సత్వగుణంలో స్వార్థము ఉండకూడదు, కానీ తెలివి ఉండాలి. అంటే స్వార్థం లేని తెలివి, అయ్యో అదెట్లానండి, ఈ రెండు కాంబినేషనే కుదరదండి. స్వార్థం అయితేనే తెలివితేటలు వస్తాయి. స్వార్థం లేకపోతే తెలివితేటలు రాదు. ఏ పని చెయ్యడు, ఏమి చేయడు, నాకెందుకులే అంటాడు, నాకేమున్నది, నాకేం పట్టింది అంటాడు. నేనెందుకు చెయ్యాలి, నా పని నేను చూసుకుంటానంటాడు. అయితే కానీ తెలివివంతుడు కావాలంటే పట్టించుకోడు. కానీ మహా తెలివి ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, కానీ బుద్ధివంతుడై ఉండాలి. ఈ రెండు ఉండటం అరుదైన గుణాలు. అవి కావాలంటే మనిషిలో తమోగుణం, రజోగుణం తొలగాలి. జీవితంలోని ఒక్కొక్క పని, నడత, మాట, చేష్ట అన్నీ మారాలి. దాన్నే మనం కర్మయోగం, సద్గుణాలు, భక్తి 3 అన్నారు. మనిషి సజ్జనుడు అవటానికి, వేదాంతానికి యోగ్యతకు ఏం చెప్పారంటే 3. 1 కర్మయోగం, జీవితంలో చేస్తున్న పనులన్నిటినీ ఒక యోగభావంగా, యోగంగా ఆచరించటం. మనస్సులో మార్పులు రావాలి, సంస్కారాలు మారాలి, ఎమోషన్స్, ఆవేశాలు పోవాలి, అదొక శుద్ధత రావాలి. సద్గుణాలు అన్నారు, వినయము, క్షమాశీలత, ఓపిక, సహనము, ఇవన్నీ, పరోపకారము, ఇటువంటి సద్గుణాలు రావాలి. కర్మయోగము ఉండాలి, సద్గుణాలు కర్మయోగం అంటే ప్రయత్నశీలత, ఒక ఉత్సాహంతో, శరణాగతి భావంతో, ఈశ్వరార్పణ భావంతో ప్రయత్నశీలత. ఇక మిగతా సద్గుణాలన్నీ ఆధ్యాత్మిక గుణాలు కలగాలి. 3వది ఏమిటి అంటే భక్తి అనాలి. భక్తి లోపల అన్ని గుణాలు వచ్చేస్తాయి. భక్తి అంటే నిస్వార్థత, స్వచ్ఛమైనటువంటి భావం, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అందులో అభిమాన అహంకారాలు లేనటువంటి ప్రేమ. అందుకని సాత్వికత పెంచుకుంటే మీ ప్రేమ మారుతుంది. ప్రేమ లేక కాదు, అందరికీ ఉంటుంది ప్రేమ. తామస ప్రేమ, రాజస ప్రేమ, సాత్విక ప్రేమ. ప్రేమలో కూడా 3 రకాలు ఉంటాయి. లోకుల్లో తామస ప్రేమ కనిపిస్తుంది, రాజస ప్రేమ కనిపిస్తుంది, సాత్విక ప్రేమ కనిపించదు. సాత్విక ప్రేమ అనేది చాలా తక్కువ, కనిపించదు. రాజస ప్రేమ కనిపిస్తుంది, తామస ప్రేమ కనిపిస్తుంది. ఇదొకటి విచిత్రం చూడండి. భగవద్గీతలో మిగిలిన గుణాలు, చేష్టలన్నీ 3 రకాలని చెప్పాడు. ధైర్యం 3 రకాలు, తపస్సు 3 రకాలు, తామసం, రాజసం, సాత్వికం. అవునా? తపస్సు 3 రకాలు, ఆహారం 3 రకాలు, దేవుళ్ళు 3 రకాలు, పూజలు 3 రకాలు. కానీ ప్రేమ 3 రకాలు, ఎమోషన్స్ 3 రకాలు అని ఎక్కడా చెప్పలే. ప్రేమ కూడా 3 రకాలుగా ఉంటుంది. తామస ప్రేమ, రాజస ప్రేమ, సాత్విక ప్రేమ. ప్రేమ కూడా 3 రకాలు ఉంటుంది. ఇది లోకులు తెలియక, అంటే స్వచ్ఛత, సాత్వికత ఉన్నప్పుడే వచ్చిన ప్రేమ స్వచ్ఛమవుతుంది. లోకులు ఏమనుకుంటారు, ప్రేమ ఈజ్ గ్రేట్ అంటారు. ఆధునిక సినిమాలను చూసేసి ప్రేమ అంటే గొప్ప అనుకుంటారు. ప్రేమగా గొప్ప కాదు. ప్రేమ లేనిది ఎవరున్నారు? అందరికీ ఉంది. కొత్త ప్రేమ అక్కర్లే. ప్రేమలో స్వచ్ఛత రావాలి. అందుకని ప్రేమ కోసం ప్రయత్నించకు, సాత్వికత కోసం ప్రయత్నించు, ప్రేమ వచ్చేస్తుంది. ప్రేమ శుద్ధమవుతుంది అంతే. లోకులు ఏమంటారు, ప్రేమ కావాలి అంటారు. ప్రేమ అంటే నిస్వార్థత అని అర్థం. నిస్వార్థత వస్తే ప్రేమ తానే శుద్ధమవుతుంది. ఎమోషన్ శుద్ధమైపోతుంది, భావము శుద్ధమైపోతుంది. కనుక లోకులు ప్రయత్నించాల్సింది సాత్వికత కోసం. ప్రయత్నాలు సాత్వికం ఉండాలి, కర్మ సాత్వికం కావాలి, ఆలోచనలు సాత్వికం కావాలి, అనుభవాలు సాత్వికం కావాలి. సుఖదుఖ అంటే సుఖాలు వదిలేయమని అనలే.
సుఖం అనుభవించటం కూడా తామస సుఖం వదలాలి, రాజస సుఖం వదలాలి, సాత్విక సుఖం పట్టుకోవాలి. ప్రేమ తామస ప్రేమ వదలాలి, రాజస ప్రేమ వదలాలి, సాత్విక ప్రేమ రావాలి. సంపద వద్దు అనలేదు, సంపద ఉండని. తామస సంపద వదలాలి, రాజస సంపద వదలాలి, సాత్విక సంపద పెంచుకోవాలి. అట్లా ప్రతి దాంట్లో, ప్రతి క్రియలో, ప్రతి మాటలో, ప్రతి చేష్టలో, జీవితం యొక్క ప్రతి అంగంలో, ప్రతి రంగంలో, ప్రతి అంశంలో, ప్రతి ముఖంలో, ప్రతి కోణంలోనూ సాత్వికత రావాలి. సాత్వికత వస్తే అందులో వివేకం ఉంటుంది. వివేకం లేకపోతే వేదాంతం పనిచేయదు. వేదాంతంలో ముఖ్యం చెప్పేది ఏమిటంటే, ఒకటి తత్వ విచారం ప్రధానం, రెండవది తత్వ విచారానికి కావలసిన తయారీ చెయ్యటం. తత్వ విచారానికి తత్వ వివేకానికి కావలసినటువంటి ప్రిపరేషన్ చెయ్యటం, తయారీ చెయ్యటం, సంసిద్ధత ఏర్పరచటం. రెండు సాధనలో చెప్పేది. ఒకటి సంసిద్ధత ఏర్పరచుకో, రెండవది సంసిద్ధత కాగానే ఇక విచారం చెయ్యి. విచారంలో ఏమిటి? దేహేంద్రియాదులు అనాత్మ గుణాలు, అనాత్మ రూపాలు, అనాత్మ స్వభావాన్ని ఆత్మదిగా పొరపడుతున్నాం. ఆ పొరపాటును సరిదిద్దాలి. పొరపాటు పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఆ పొరపాటు తొలగాలి, భ్రాంతి తొలగాలి. అందుకే దేహంలో ఉండే గుణాలు, వికారాలు, సంబంధాలు అన్నీ ఆత్మయందు అధ్యారోపించి, అంటే అనాత్మకు చెందిన గుణాలను ఆత్మదిగా చూడటం. నిజానికి ఆ గుణాలు ఆత్మలో లేవు, కానీ ఆత్మలో ఉన్నాయని భావిస్తున్నాడే. అద్దంలో రంగులు కనిపిస్తే, బొమ్మలు కనిపిస్తే అది అద్దానికి చెందింది అనుకుంటాడు. అద్దంలో ఎంత కనిపిస్తున్నా అద్దానికి అంటావు. చాలా సూక్ష్మంగా ఉంటుంది అక్కడ. అద్దానికి చెందినట్టు అనిపిస్తాయి, కానీ అద్దానికి లేవు అవి. అక్కడ కనిపిస్తున్నా అక్కడ లేదు. నీళ్లలో ఏవో కనిపిస్తాయి, నీడలు కనిపిస్తాయి. వస్తువు ఒక చోట ఏం చేశారంటే, ఒక చెట్టు మీద ఏదో వస్తువు ఉంది, అది నీళ్లలో ప్రతిబింబంగా కనిపిస్తుంది. చెట్టుకు ఒకటి రత్నాల హారము, బంగారు గొలుసు అక్కడ చెట్టుకు వేలాడితే నీళ్లల్లో కనిపిస్తుంది బంగారు గొలుసు. అతను ఏమనుకుంటాడు, అక్కడ నీళ్లల్లో ఎవరో స్నానం చేస్తూ నీళ్లల్లో పోగొట్టుకున్నారే, అయ్యో బంగారు గొలుసు నాకు దొరికింది అనుకున్నాడు. అయ్యో బంగారు గొలుసు నాకు దొరికిందే, నీళ్లల్లో ఉంది అనుకున్నాడు. అనుకొని నీళ్లలో దూకాడు. దూకి చేతికి ఏదో దొరికిందని పట్టుకొని వచ్చేసాడు బయటకు. వచ్చి చూస్తే ఏముంది, ఇంకేదో దొరికింది. ఏది? ఒక గడ్డిపోచనో దారమో ఇంకేదో చేతికి వస్తున్నాయి, రాళ్ళు తగులుతున్నాయి, కానీ బంగారు గొలుసు చేతికి రావటంలే. బయటకొచ్చి ఒడ్డుకొచ్చి చూస్తే, అయ్యో అక్కడ నీళ్లలో అడుగున ఒక బంగారు గొలుసు కనిపిస్తుందండి, చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, పెద్ద గొలుసు. అయ్యో అది దొరికితే లక్షల రూపాయలు వచ్చేస్తాయి. అవునా? లక్షల రూపాయలు, 20-30 లక్షలు పెద్ద గొలుసు వచ్చిందంటే ఎంత విలువ చూడండి. బంగారం, శుద్ధమైన బంగారపు గొలుసు. అయితే బంగారపు గొలుసు నీళ్లల్లో ఎవరో స్నానం చేస్తే పడిపోయింది అనుకున్నాడు. అది ఎన్నిసార్లు పట్టుకుందామన్నా చేతికి వచ్చినట్లే వస్తుంది, జారుతుంది, చేతికి వచ్చినట్లే అనిపిస్తుంది. నీళ్ళలోంచి బయటకు వచ్చి చూస్తే చేతిలో లేదు, ఇంకేదో ఉన్నది, గడ్డిపోచనో దారమో ఏదో వస్తుంది, కానీ అది లేదు. ఏం చెయ్యను అంటే ఇక్కడ ఏముంది అంటే, నీళ్లలో అడుగున ఒక చెరువో ఒక నది అనుకుందాం, నది అడుగున కింద రాళ్ళు ఇసుక ఉన్నది, అందులో పడిపోయింది అని వీడికి కనిపిస్తుంది, కానీ అదొక పెద్ద భ్రమ. అది నీళ్లలో లేదు. అంటే ఆ చెరువులో లేక నది అడుగున నీకు చూస్తే బంగారు కొలుసు కనిపిస్తుంది, కానీ అక్కడ లేదు అది. అయ్యో ఇదేమిటండి, కళ్ళకు కనిపిస్తూ ఉంటే అదే అంటున్నాం. భ్రాంతి మాత్రం లేనిది ఉన్నట్లు అనిపిస్తుంది, అక్కడ లేకున్నా ఉన్నట్టు అనిపిస్తుంది, అదే భ్రాంతి. అయితే అది ఎందుకు, భ్రాంతి అంటే ఏమిటి? అక్కడ లేదు, మరి ఎక్కడుంది? పైన చెట్టుకు వేలాడుతుంది. ఎవరో చెట్టుకు వేశారో, పొరపాటుగా వేశారో, ఏమైందో తెలియదు. ఆ చెట్టుకు ఎవరో పక్షి ఎత్తుకొచ్చింది, ఆ చెట్టు మీద వేసింది, అది ఎవరో కొట్టబోతుంది, పారిపోయిందట. కానీ ఆ చెట్టుకు అట్లా వేలాడుతుంది.
అది నీళ్లల్లో ప్రతిబింబితమై అక్కడ గొలుసు కనిపిస్తోంది, బంగారు గొలుసు. అవునా? బంగారు గొలుసు నీళ్లల్లో కనిపిస్తే వీడు పాపం పొరపాటుగా అక్కడ ఉందనుకుంటున్నాడు. నీళ్లల్లో ఉందనుకొని ఎంత ప్రయత్నించినా దొరకటం లేదు. అట్లా ఉన్నది ఇక్కడ. అంటే దేహపు గుణాలు, దేహధర్మాలు, దేహపు స్థితిగతులన్నీ తనకు చెందాయి అనుకుంటున్నది. ఇది అత్యంత సూక్ష్మంగా ఉన్నది. సమస్య ఏమిటంటే అధ్యాస వింటాం, కానీ అధ్యాస చేతికి విచారంకు చిక్కదు, దొరకటం లేదు. విచారంకు దొరకటం లేదు, జారిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇది సూక్ష్మమైంది. సమస్య ఏమిటంటే వేదాంతం వినటం ఒక్కటే సరిపోదు, వినే యోగ్యత కావాలి, విచార యోగ్యత కావాలి. విచారం చెయ్యగలిగిన యోగ్యత కలగాలంటే మనస్సు సాత్వికం కావాలి. సాత్వికాన్ని ఉపేక్షిస్తారు జనులు. సాత్వికత చాలా చాలా అవసరమండి, తప్పనిసరి. దాన్ని ఇంకా తప్పించుకునే మార్గం, తప్పించుకుంటే వేదాంతం ఏం చేసినా అర్థం కాదు. సాత్వికత లేకపోతే తత్వ విచారమే జరగదు. ఎంత వేదాంతం విన్నా ఏమిటి, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, అంతే. వ్యర్థం, అది వ్యర్థమవుతుంది. బూడిదలో పోసిన పన్నీరే. ఎంతన్నా చెయ్యు, ఊరికే విని 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 అదొకటి ఏమవుతుంది, ఒక వ్యసనం అయిపోతుంది, అంతే వేదాంతం. విచారం జరగాలి. విచారం అంటే వివేకం. ఆత్మ అనాత్మ దేహేంద్రియాదులు చైతన్యంకు లేవు అక్కడ. చైతన్యంలో, చైతన్య స్వరూపంలో దేహం అనేది లేదు అక్కడ. దేహపు గుణాలు లేవు, కాలం లేదు అక్కడ. చైతన్యానికి కాలం అంటదు. దేశం లేదు, వస్తువులు లేవవి, వస్తు గుణాలు లేవవి. చైతన్యం శుద్ధంగా ఉంది, అనాత్మ దాంట్లో కల్పితం. ఈ కల్పితాలు ఆత్మకు అంటుకున్నాయి అని చూస్తున్నాడు. అది వచ్చిన సమస్య. ఇది చాలా సూక్ష్మం. ఈ సూక్ష్మత కలగాలంటే, ఈ సూక్ష్మత దృష్టికి రావాలి, విచారం చెయ్యగలగాలి అంటే సాత్వికత కావాలి. దానికోసం లోకులు ఎంత కష్టపడ్డా తక్కువే. సాత్వికత పెంచుకోవటానికి ఓపిక కావాలి, సహనం కావాలి, క్షమాశీలత కావాలి, అభిమానాలు అహంకారాలు వదలాలి, వినయం ఉండాలి, సత్సాంగత్యం చెయ్యాలి. ఏది సిగ్గుపడకుండా ఏది కావాలో అది నిజంగా కష్టపడి పిచ్చి వాళ్ళ ప్రయత్నించుకోవాలి. మనస్సును శుద్ధం చేసుకోవాలి. ఎవరేమనుకుంటారు మనకు అక్కర్లే, ఎవరేమన్నా పర్వాలేదు. నా మనస్సు నేను శుద్ధం సాత్వికం చేసుకోవాలి. నాకు ఆధ్యాత్మిక గుణాలు కావాలి. లోకులు ఏమనుకుంటే లోకుల కోసం, షో కోసం చేస్తామా ఏమిటి? ఇతరులకు చూపించుకోవటానికి బతుకుతున్నామా ఏమిటి? మన కోసం మనం ఎట్లున్నా ఏం అక్కర్లేదు. మన మనస్సు శుద్ధం కావాలి, నిజమైన నిర్మలత రావాలి, ఎమోషన్స్ శుద్ధం కావాలి, ప్రేమ శుద్ధం కావాలి, ఆచారం శుద్ధం కావాలి, పనులు చేసే శుద్ధం అంటే ఏమిటి? తమోగుణం రజోగుణం రెండూ పోవాలి. తమోగుణం రజోగుణం పోవాలి. మనస్సును ఎంత అవసరం వస్తే అంత నలపాలి. నలపటం అంటే దాన్ని రుద్దాలి, దాన్ని పిడిచ తీసుకొని, లేకపోతే పాత్రకు ఏమైనా పాత్రలను మనం కడుగుతూ ఉంటే పాత్రకు అంటుకున్నటువంటి ఏదో అన్నమో నూనెనో అంటుకున్నది ఉంటే ఎట్లా దాని మీద బూడిద వేసి రుద్దుతాను చూడండి. అట్లా మనస్సును రుద్దాలి. రజోగుణం తమోగుణం అనేటువంటి మురికి, అంటుకున్న మురికి తొలగాలంటే, పాత్రకు అంటుకున్న మురికి, దాన్ని బాగా రుద్ది నీళ్లు పోసి, మళ్ళీ రుద్ది మళ్ళీ నీళ్లు పోసి, ఏ పౌడర్ దొరికితే ఆ పౌడర్, వివిధ పౌడర్లన్నీ పోసి రుద్ది తీసేయాలి. ఆ రుద్దటమే సాధనం. అవునా? రజోగుణం తమోగుణం అనే మురికి మనస్సుకు అంటుకుందంటే దాన్ని తొలగించటం చాలా పెయిన్ఫుల్. అది చాలా కష్టంతో కూడుకున్నది. ఇబ్బంది పడుతుంది, నలిగిపోతాడు మనిషి. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, అయ్యో కష్టమండి అంటారు. కష్టాలు ఎట్లన్నా తప్పవండి, అది మాత్రం గుర్తుంచుకోండి. మనిషి అయి పుట్టాక, మనిషి ఎందుకు, ఏ జీవుడైనా కూడా కష్టాలు లేనివాడు ఎవరూ లేరు. కష్టాలు ఎట్లయినా తప్పవు. అవునా? సుఖం 3 రకాలు అని శాస్త్రం చెప్తుంది, భగవద్గీత. సుఖం 3 రకాలు ఎట్లా చెప్తుందో దుఃఖం కూడా 3 రకాలే. తెలుసా? దుఃఖం కూడా 3 రకాలే. తామస దుఃఖం, రాజస దుఃఖం, సాత్విక దుఃఖం. దుఃఖము, కష్టాలు అంటే తామస కష్టం, రాజస కష్టం, సాత్విక కష్టం. కష్టాలు ఎట్లాగూ తప్పవు. కష్టాలకు భయపడితే జీవితంలో ఏం సాధిస్తాం? కష్టాలకు భయపడద్దు. కష్టం రానే వస్తుంది, రాని నేను ఇట్లాగే సిద్ధంగానే ఉన్నాను అనుకోవాలి. అప్పుడే కదా సాధకుడు అవుతాడు. కష్టాలు రానే వస్తాయి.
కష్టాలకు భయపడి తప్పించుకుంటానంటే సాధన జరగదు. రాని వస్తాయి. కాకపోతే మంచి కోసం కష్టపడు, సాధన కోసం కష్టపడు, ఆధ్యాత్మిక మార్గంలో కష్టపడు, ఇంద్రియ నిగ్రహం కోసం, మనో నిగ్రహం కోసం చెయ్యవలసిన సాధనంతా చెయ్యి. నీ శక్తి సరిపోకుంటే సత్సాంగత్యంలో ఉండు. సజ్జనుల సహవాసం చాలా రక్షిస్తుంది. ఎందుకంటే సజ్జనులు పూర్తి జ్ఞానులు దొరక్కపోతే సాధకుల సన్నిధిలో ఉండు. వాళ్ళని చూస్తేనన్న మనకు ప్రోత్సాహం కలిగి ఇంకా కష్టపడుతూ దానికి అవసరమైన కష్టాలన్నీ పడతాం. లేనిపోని పౌరుషాలు, అభిమానాలు, లేనిపోని పోకడలకు పోవద్దు. ఈ పోకడలొద్దు. లేనిపోని పోకడలు మనల్ని చెడగొడతాయి. లేనిపోని పోకడలొద్దు. అభిమానాలు, పౌరుషాలు, ఏదో చూపించుకోవటాలు, నేను అది చేస్తా ఇది చేస్తా, ఏ డంబాలక్కర్లేదు. నిజమైన చిత్తశుద్ధితో చెయ్యటం కావాలి. చిత్తశుద్ధితో చెయ్యటం కావాలి. సిన్సియారిటీ ఉండాల్సిందే. అవునా? అందుకని సాత్వికత అనేది చాలా ముఖ్యమైంది. జనులు దాన్ని ఉపేక్షిస్తున్నారు. ఏదో తమ గురించి తాము అతిగా ఊహించుకుంటున్నారు. ఏమండి, తమ గురించి తాము అతిగా ఊహించుకుంటే నష్టపోయేది మనమే. అతిగా ఊహించనక్కర్లే. ఉన్నదున్నట్టు గుర్తించటం కావాలి. మనం ఉన్నామో మనలో దుర్గుణాలో సద్గుణాలో ఉన్నదేదో ఉన్నది. లేనివి నటించటం ఎందుకు? ఉన్నదాన్ని కప్పేయటం ఎందుకు? లేనివి నటించటం ఎందుకు? ఎవరేమనుకుంటే మనకెందుకు? వాళ్ళకు చూపించి ఎవరిని మెప్పిస్తామండి? వాళ్ళకు వీళ్ళకు చూపించి మెప్పించి ఎవరు మెచ్చరు. ఎన్ని చేసినా నడవదు. ఎవరిని మెప్పించనక్కర్లే. ఎవరికి చూపించి వాళ్ళ మెప్పు పొందాలి, వీళ్ళ మెప్పు పొందాలి. ఎవరు మెచ్చరు. ఎంత చేసినా చివరికి ఒకనాడు నిరాశ తప్పదు. అందుకని ఇతరులను మెప్పించటం కాదు, మెప్పించేది భగవంతుడు. మీ అంతరాత్మ, మీ సాక్షి రూపంగా ఉన్నాడు పరమాత్మ. ఆయన మెప్పును పొందుదాం. మీ అంతరాత్మ యొక్క మెప్పు, అదే సాక్షి స్వరూపుడు. ఆ సాక్షి స్వరూపుడి పరమాత్మ మెప్పు కలగాలి. హృదయము నిజంగా నిర్మలం కావాలి. సహృదయతతో జీవించాలి. హృదయపూర్వకంగా జీవించాలి. నిజమైన నిస్వార్థమైన ప్రేమ రాని, సహృదయత రాని, అది వస్తేనే మనస్సు సాత్వికమవుతుంది. మన సంబంధాలలో, మన మనుష్య సంబంధాలు, చుట్టాలు, బంధువులు, కుటుంబ సభ్యులతో, ఇవన్నీ మంచి సాధనలండి. గృహస్థులకు కుటుంబ సంబంధాలుంటాయి, ఉండనివ్వండి. ఆ సంబంధాలలోనే సాత్వికత సాధించాలి. అనుభవాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, మన సంబంధాలలోనే సాత్వికత సాధించాలి. ఇతరులకు మేము ఓడిపోతున్నాం, లొంగిపోతున్నాం భయపడనక్కర్లే. లొంగటం ఏమిటండి? ఎవరికి లొంగేది లేదు. లొంగటం అనే మాటకు అర్థం లేదు. నా మనస్సు సాత్వికం అవుతుంది, ఇతరులు ఏం చేస్తే చేసుకొని మనకేం. లేనిపోని పౌరుషాలకు వెళ్ళద్దు. పౌరుషం గొప్పదనిపిస్తుందా? వాడినన్నట్టు అన్నాడు, నేనెందుకు సహిస్తా అంటాడు. ఏమయ్యా, సహించటం వాళ్ళ కోసం కాదయ్యా, నా కోసమే. వాళ్ళు ఏదో అంటే దాన్ని క్షమించేసేయి, సహించేయి, పక్కన పెట్టు, మనస్సులో పెట్టుకోకు. మనస్సులో నింపుకుంటే గొప్ప అనుకున్నామా? అక్కర్లే. వాళ్ళు చేసింది చెయ్యని మనం మాత్రము మనకు అన్యాయాలు చేసినా, దుష్ప్రచారాలు చేసినా, మన గురించి చెడుగా చెప్పినా తేలిగ్గా తీసుకొని మన మనస్సు సాత్వికంగా ఉంచుకో, నిర్మలంగా ఉంచుకో. అంతే. మన మనస్సు ఏం చెయ్యాలో అది చెయ్యని, ఎలా ఉండాలో అలా ఉండని, తనకు తాను శుద్ధంగా ఉంచుకుంటే అది మనకే లాభం. దానివల్ల లేనిపోని పౌరుషాలకు వెళ్ళకూడదు, లేని పోకడలొద్దు. అవునా? మరేమో ఇక్కడ వినేవాళ్ళందరూ కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళుగా ఉన్నారు. ఇంకా కొందరైతే విదేశీయాలు వింటున్నారు. ఏమో యూరోప్లో ఉండే అమ్మగారు వింటున్నారు. వాళ్ళకి తెలుగే రాదు మరి ఎందుకో. నా తెలుగు అర్థమవుతుందా? కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్లకు నా మాటలు, నా పదాలు అర్థమవుతాయా? పోన్లేండి, అర్థమైనంత అవుతుంది. నేనైతే నాకు వచ్చిన తెలుగులో చెప్తాను. మరి నాకు కర్ణాటక తెలుగు రాదు, నాకు వచ్చిన తెలుగులో నేను చెప్తాను. అది చూడండి, ఈ లేనిపోని పోకడలద్దు. పోకడ అనే మాట ఒక విచిత్రమైంది, తెలుస్తుందా? పోకడ అంటే వేషాలు, లేనిపోని ఆడంబరాలు, దాన్ని పోకడ అన్నాం. లేనిపోని ఆడంబరాలు, పౌరుషాలు, చూపించుకోవటాలు, దాన్ని పోకడ అన్నాం. నా పోకడ అనే మాట అర్థమవుతుందా తెలుగులో? అట్లాంటి పోకడలద్దు. అంటే మనిషికి స్వచ్ఛత, నిర్మలత ప్రధానం. నిజానికి స్వచ్ఛతనే దేవుడయ్యా. నాకు హిందీలో
హిందీ సినిమాలో ఎప్పుడో ఉందట, ఎవరో చెప్పారు. నేను ఆ మధ్య ఏమిటది ఈ యూట్యూబ్లో విన్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. హిందీలో పాట. అది ఎవరు రాశారో తెలియదు కానీ మనదర్పణ కహలాయో, హిందీలో అంటాడు, మనస్సు దర్పణమని తెలుసుకో. ఎందుకంటే మనస్సే అన్నిటికీ, మనస్సులోనే సర్వస్వం, మనస్సుతోటే ఏదైనా జరుగుతుంది, మనస్సే ప్రధానం. అబ్బా, అందుకని మనస్సే దేవుడు. మనస్సును శుద్ధం నిర్మలం చేసుకో, అది సాక్షి అయిపోతుంది అంతే. సాక్షి దర్శనం అయ్యేది మనస్సులోనే. అందుకని మనస్సును స్వచ్ఛం చెయ్యటం అతి ముఖ్యం. సాత్వికత చెయ్యాలి. అటు తమోగుణమొద్దు, ఇటు రజోగుణమొద్దు. తమోగుణం అంటే అవివేకం, మూర్ఖత. రజోగుణం అంటే స్వార్థం. స్వార్థం లేకుండా ఉండటం సామాన్యం కాదు సుమా. మనస్సు ఎంత తప్పించుకున్నా, ఎంత చేస్తున్నా తిరిగి తిరిగి తప్పించుకొని మళ్ళీ స్వార్థంకే వస్తుంది. నిజమైన స్వార్థం ఇతరుల కోసం కాదు, ఇతరులకు చూపించటం కాదు, నాకు నేను నిర్మలంగా ఉన్నానా, మొదలు నా మనస్సుకు నాకు స్వచ్ఛత అనిపిస్తుందా చూసుకోండి. అది కావాలి. ఎప్పుడైతే నిజమైన సాత్వికత వస్తుందో తత్వ విచార యోగ్యత కలుగుతుంది. లేకపోతే తత్వ విచారత కలగదు. జీవితంలో ఉన్నవన్నీ ఉన్నాయి, అన్నీ కావాలి. ఏమిటి? ప్రేమ కావాలి, ఎమోషన్స్ ఉన్నాయి, ప్రయత్నాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటిలో సాత్వికత తీసుకురా అంతే. సాత్వికత లేకపోతే ఏదీ ఉండదు. లోకులు ఏమంటారు? వైరాగ్యం అంటే, వైరాగ్యంలో కూడా 3 రకాలండి. శాస్త్రం చెప్పలేదు. శాస్త్రము ఎందుకో భగవద్గీతలో అన్నీ చెప్పలేదు. వైరాగ్యం కూడా 3 రకాలు ఉంటుంది. తామస వైరాగ్యం, రాజస వైరాగ్యం, సాత్విక వైరాగ్యం. నిజమైన సాత్విక వైరాగ్యం కావాలి. ప్రేమ కూడా సాత్విక ప్రేమ కావాలి. లోకులు అనుకుంటారు వైరాగ్యం అంటే ఏ ప్రేమ లేకుండా ఇట్లా ఉండిపోవటం. వేదాంతం వింటూ లోకల్ ఏమంటారు? అయ్యో అంత డ్రై అనిపిస్తుందండి, ఎంత విన్నా వేదాంతం, ఎంత విన్నా వేదాంతం శుష్కం అనిపిస్తుందండి. ఎందరో చెప్పారు, ఒక్కళ్ళు కాదు, మెనీ పీపుల్, చాలామంది నాకు అంటారు, గురుగళే వేదాంతం విని విని అంత శుష్కం అనిపిస్తుంది అని. నేనన్నా శుష్కం ఎందుకుగా ఉన్నారు? శుష్కం ఎందుకు అవుతుంది? సరేనండి, యా మీరు తెలుగే కదా, మీ హొసూరు అంతా తెలుగే, అందుకని మీకు అర్థమైపోతుంది. అయితే శుష్కం అవుతుంది అనేది గమనిస్తున్నారా? శుష్కతను తమోగుణమే. శుష్కతను తమోగుణం, రజోగుణమే. సాత్వికత ఎప్పుడు శుష్కంగా ఉండదు. సాత్వికత నిరంతర ఉత్సాహం ఉంటుంది, నిరంతర ప్రేమ ఉంటుంది. ప్రేమను పోగొట్టుకోవటం సాత్వికత కాదు. ప్రేమను పోగొట్టుకోవటం వైరాగ్యం కాదు. అది గుర్తుంచుకోండి. వేదాంతంలో ప్రేమ అంతా పోగొట్టుకొని రాయి అయిపోతే వేదాంతం అనుకుంటున్నారా? అదంతా పోగొట్టుకుంటే వేదాంతం అనుకుంటున్నారా? కాదు. వేదాంతంలో ఒక నిర్మలత ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది. అందుకని ఏదైనా స్వచ్ఛత ఉంటేనే సాత్వికత అవుతుంది. సాత్వికతలో ఉత్సాహం ఉంటుంది. సాత్వికత యొక్క లక్షణం స్వచ్ఛత. తనను తాను అంతర్ముఖత అవుతుంది. స్వచ్ఛత అంటే అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖతలో అసూక్ష్మమైన భేదం. మనస్సు యొక్క వృత్తికి చైతన్యానికి తేడా తెలియాలి. చూడండి, చైతన్యం ఉన్నది మనస్సులో వృత్తి అంటే తరంగానికి నీటికి తేడా కలగాలి. అలకు నీటికి తేడా తెలియాలి. అలకు నీటికి తేడా తెలియాలి. అల అక్కడే ఉంది, నీరు అక్కడే ఉంది. అల అక్కడే ఉంది, నీరు అక్కడే ఉంది. అద్దం అక్కడే ఉంది, అద్దం మీద బొమ్మలు, రంగులు అక్కడే ఉన్నాయి. రంగులు లేని అద్దం చూడగలగాలి. అద్దం మీదనే రంగులు కనిపిస్తున్నాయి, రంగులు ఆకారాలు. రంగులు ఆకారాలు లేకుండా అద్దం ఉన్నది అని అక్కడే చూడగలగాలి. అది సూక్ష్మత. ఆ సూక్ష్మత ఎప్పుడు వస్తుందంటే మనస్సుకు స్వచ్ఛత కావాలి. అందుకని లోకులు పూర్వకాలంలో వేదాంతం నేరుగా వినటం కంటే సాధన ప్రధానంగా, మన భారతీయ సంస్కృతే సాధన ప్రధానం. కర్మయోగం, సద్గుణాలు, ఆధ్యాత్మికత, శుద్ధమైన భక్తి. అందుకే మనవాళ్ళు ఆధ్యాత్మికత సాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. జీవితంలో సాత్విక గుణం పెంచుకో, శుద్ధత రాని, నిర్మలత రాని, దానికోసం జీవించు. జన్మలు పట్టని పర్వాలేదు, కానీ చెయ్యి. అదే ముఖ్యంగా తీసుకో. ఎంత కష్టపడ్డా తప్పు కాదు.
నువ్వు ఎంత కష్టపడ్డా ఎవరు అయ్యో పాపం నేడు రేపు ఏం చేస్తున్నావు, అయ్యో కష్టాలు ఎక్కువైపోయాయి, అయ్యో కష్టాలు. కష్టపడని అయ్యా, కష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. మంచి కోసం కష్టపడితే, సాధనలో ఉంటూ కష్టపడితే పడని, ఎన్కరేజ్ చేయి, ప్రోత్సహించు, జరగని, కష్టాలు పడని. కష్టాలు పడితే చెడిపోడు. అయితే మంచి కోసం శాస్త్రోక్త సాధనలో కష్టపడని, మూర్ఖంగా కష్టపడటం కాదు, స్వార్థం కోసం ఎంత కష్టపడుతున్నారు, పడటం లేదా? రజోగుణం స్వార్థం కోసం, సంపాదనల కోసం, భోగాల కోసం ఎంత నలిగిపోతున్నారు. అయ్యో వద్దు కష్టం. ఇప్పుడు ఏమంటారు లోకులు, ఆధ్యాత్మిక సాధనలో ఒక గురు సేవ చెయ్యమంటే, కుటుంబంలోనే మంచి కోసం త్యాగం చెయ్యు, ప్రేమతో భక్తితో నిస్వార్థంతో సేవ చెయ్యంటే అయ్యో నలిగిపోతున్నారు. స్త్రీకి అన్యాయం జరిగిపోతుంది, ఇక మగవాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, అయ్యో వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, అందరికీ అన్యాయాలు అంటారు. ఏమయ్యా, ఒక ధర్మం కోసం, భక్తి కోసం, సేవాభావంతో నలిగిపోతే ఏమిటట? దానికోసం కోకపోతే ఇంకా దేనికి నలుగుతాం? పోనీ ఇప్పుడు డబ్బులు వస్తే మాత్రం సుఖం ఉందా? ఎవరికి నలిగిపోవటం లేదా? అవమానాలు లేవా? కష్టాలు లేవా? కష్టాలు ఎట్లాగూ తప్పవు. అయితే పూర్వంలో ఒక ధర్మం కోసం నలిగిపోయారు. సత్యం చెప్తాను, కష్టం రాని, కానీ సత్యం కోసం చెప్పు, న్యాయం కోసం ఉండు, నా ధర్మం నేను చేసుకుంటాను, కష్టం ఎంతైనా రాని, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, వీళ్ళ కోసం ఎన్ని కష్టాలన్నా పడ్డారు. అంటే ధర్మం కోసం పడని, జాలి చూపించకక్కడ, మంచిదే కష్టపడుతున్నా చెయ్యి. హరిశ్చంద్రుడిని చూసి కష్టమైపెట్టి ఇక ఇదే అన్నాడు నక్షత్రకుడు అన్నాడు. చివరకు విశ్వామిత్రుడే వచ్చి చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడుతున్నావు, అయ్యో పాపం చూసి మాకే బాధ కలుగుతుంది, సత్యం మొదలై నువ్వు సుఖంగా ఉంటావు. ఇది బాగుందా? ఈ ఒక్క సత్యం కోసం ఎంత ముప్పు తిప్పలు పడుతున్నావు, అయ్యో ఎవరు చూడలేకపోతున్నాము. ఆ డ్రామాలో కానీ, నాటకంలో కానీ ఆ కథ చదువుతుంటేనే కన్నీరు వస్తుంది ఎంతటికైనా. అబ్బా సత్యం కోసం మనకు అనిపిస్తుంది, అబ్బా ఎందుకింత నలిగిపోతున్నాడు, అయ్యో పాపం భరించలేకపోతున్నాం. అటు భార్య చూడు, పిల్లలు చూడు, ఎంత భయంకర కష్టాలు. ఒక్క సత్యం కోసం పోని సత్యం వదిలే ఏమున్నదిలే అని అనిపిస్తుందా? అయ్యో పాపం నలిగిపోతున్నాడే అని ఎవరికైనా అనిపిస్తుందా? కానీ సత్యం కోసం పడకపోతే దేనికి పడతామండి? పోని సత్యం వదిలేస్తే మాత్రం సుఖంగా ఉన్నారా? అందుకోసం సత్యం కోసం, ధర్మం కోసం, కర్మయోగం కోసం. కర్మయోగం ఎక్కడ చేయాలి? మీ కుటుంబంలోనే చెయ్యండి. భార్యాభర్త వాళ్ళే దేవుళ్ళు, నీ కుటుంబమే దేవుడు, వాళ్ళ కోసం పడు. అదే కర్మయోగం, వాళ్ళ కోసం కష్టపడు, వాళ్ళే గురువులు. భర్త, భార్య, పిల్లలు వాళ్ళే గురువులు, వాళ్ళ కోసం కష్టపడు. కర్మయోగ భావంతో, దేవతలన్న భావంతో ఆరాధన చెయ్యి, వాళ్ళ కోసం చెయ్యి. సిగ్గుపడకు, పౌరుషానికి రాకు, అదే చెయ్యి. పౌరుషాలు ఎందుకు, సిగ్గులు ఎందుకు? అదే ధర్మం. ధర్మం కోసం లేకపోతే ఇంకా దేనికోసం చేస్తామండి? ఇది మనకు ప్రాచీన సంస్కృతిలో, తన కుటుంబంలో ఎంత నలిగిపోతున్నా అయ్యో పాపం అంటారు, అయినా మంచిదే చెయ్యనులే అంటారు. అది ఉండేది, ఇప్పుడు అది పోయింది. కొంచెం ధర్మం కోసం కష్టపడితే అయ్యో మాకు కష్టాలు వచ్చాయి. రాని ధర్మం కోసం, సాధన కోసం కష్టపడకపోతే దేనికి పడతామండి? భోగాల కోసం, ఎంటర్టైన్మెంట్ల కోసం సెల్ఫీలు తీసుకొని కొండలెక్కి సెల్ఫీలు తీసుకొని అక్కడి నుంచి కింద పడి చచ్చిపోతే మాత్రం గొప్పనా? సెల్ఫీ కోసమట కొండలెక్కి కింద పడి చచ్చిపోతున్నారు. దాంట్లో తప్పులేదు, ఎవరు లెక్క తీసుకోరు, అవునా? కానీ ధర్మం కోసం కష్టపడితే మాత్రం అయ్యో గ్రహణం వస్తున్నది, ఇగో చూడండి, ఇప్పుడు భాద్రపద పౌర్ణిమకి ఉపవాసం చెయ్యమంటే అయ్యో అన్యాయం, అయ్యో మనిషికి కష్టపడుతున్నారు. ఏమయ్యా, ఒక గ్రహణం అంటే ఒక సూర్యుడంటే భగవంతుడే, చంద్రుడంటే భగవంతుడే. భగవంతుడికి రాహుకేతువులు పడుతున్నారు, రాహుకేతువులు రాక్షసులు. భగవంతుడికి గ్రహణం పడుతుంది, ఆ గ్రహణం కోసం ఒక సేవగా, ఒక ఆరాధనగా చేస్తున్నాం. ఉపవాసం కష్టమే, 8 గంటల ముందు నుంచి ఉపవాసం. ఆకలి వేస్తుంటుంది, అట్లా ఉండు. కూర్చొని రాత్రి అవుతుంది, చల్ల స్నానం చెయ్యాలి, కూర్చొని జపం చేస్తూ కూర్చోవాలి. అబ్బా ఇదంతా ఏమిటండి? ఈ గ్రహణం కోసంలో చెప్పమంటే ఏదో కష్టపడ్డట్టు, ఏవో ఎక్కడ లేని కష్టాలు పడ్డట్టు. ఎందుకయ్యా? ఒక మంచి కోసం కష్టపడితే ఏమిటట? నిద్ర, అవును నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఏదో సినిమాల కోసం, వాటి కోసం ఊరికే కబుర్లు చెప్తూ నిద్రలు పోగొట్టుకోవటం లేదా? ఒక్కరోజు కానివ్వండి, నిద్ర కొంచెం తక్కువైతే కానీ
రాత్రికి స్నానం చేసి కూర్చుంటే అవుతుందా? కానీ ఏమవుతుంది? ఉపవాసం కానీ కొంచెం కడుపు మండుతుంది, మండని. దీనికోసం కష్టపడకపోతే ఇక్కడ ఏంటి? శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధతో చెయ్యి, భగవంతుడికి ఆరాధనతో చెయ్యి, భగవంతుడు నిన్ను శుద్ధం చేస్తాడు. ఇక్కడ శ్రద్ధ అండి. శ్రద్ధ ఉంటే కష్టాలు పడతాం, కష్టపడుతున్నాం, అయినా భగవంతుడు మెచ్చుతాడు. ఇక్కడ భగవంతుడి మీద ఒక భక్తి ఉండని, ఒక శ్రద్ధ ఉండని, శ్రద్ధతో చేస్తారు. అందుకని అప్పట్లో ఉపవాసాలు చేశారు, వ్రతాలు చేశారు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, కష్టపడ్డారు. అప్పుడు కష్టపడుతుంటే అయ్యో అనిపిస్తుంది, కానీ అంత పడ్డాక ఇదే భగవద్గీతలో చెప్తాడు, కష్టాలు సుఖాలు రెండు రకాలు. ఏమిటి? సాత్విక సుఖం ఎట్లా ఉంటుందంటే చాలా కష్టపడతాం. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కోసం సాధనలు, వ్రతాలు, తపస్సులు, వాటి కోసం చాలా కష్టపడతాం. కష్టపడ్డాక అంత అయిపోయాక చివరికి మనస్సు సాత్వికం అవుతుందే, నిర్మలం అవుతుందే, ఆ ఆనందం గొప్పది అంటాడు. చివర్లో వస్తుంది ఆనందం. సాత్విక ఆనందం చివర్లో వస్తుంది. మొదట్లో అన్ని కష్టాలే ఉంటాయి, చివర్లో వస్తుంది. కానీ లోకలు ఏముంటాడు, అబ్బా చివరి దాకా ఎందుకు, మొదలే కష్టం, మొదలే సుఖం. కానీ మొదలే సుఖం వస్తే అది తామసం, రాజసం. మొదలు సుఖం వస్తుంది, తర్వాత ఏమీ ఉండదు, తర్వాత దుఃఖం వస్తుంది. అవునా? అది సాత్వికం కాదు. శాస్త్రం ఏమంటుంది? సాత్విక సుఖం అంటే మొదలు కష్టపడుతూ ఉండు, మంచి సుఖం తానే వస్తుంది, సాత్విక సుఖం తానే వస్తుంది. మనస్సు నిర్మలమైతే, స్వచ్ఛమైతే అదే ఆనందం, సాత్వికతనే ఆనందం. అవునా? అందుకని సాత్వికతను ఎప్పుడూ పోగొట్టుకోవద్దు, దాన్ని ఉపేక్షించవద్దు. ఏమవుతుందిలే అని కాదు. మన శాస్త్రంలో మనకు చెప్పినటువంటి కొన్ని సాధనలు ఉన్నాయి. కుటుంబంలోనూ, సంబంధాలు, మీ ఉద్యోగంలోనూ, అన్ని చోట్ల న్యాయం, ధర్మం, ప్రేమ, కష్టపడతారు. మిమ్మల్ని మెచ్చుకోరు. మంచి పని చేస్తున్నా లోకలు మిమ్మల్నే తప్పుపడతారు. పట్టని మంచితనం వదలొద్దు. వాళ్ళు తప్పులు పట్టని, మీరే తప్పంటారు, అయినా మంచితనం చేస్తూ ఉండాలి. అంటే మూర్ఖంగా మంచితనం కాదు, ఒక మంచి కోసం మంచితనం. మూర్ఖంగా కాదు, కొంచెం తెలివిగా ఆలోచించి అర్థం చేసుకొని ఉండాలి. అవునా? అట్లా. అందుకని సాత్వికత ఉంటే అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైతే వేదాంత విచారం జరుగుతుంది. వేదాంతంలో చేసేది ఏం లేదు, ఊరికి చూడటం అంతే. చూసి ఆత్మను ఆత్మగా, అనాత్మను అనాత్మగా, అంతే. మీరు దాన్ని చూస్తూ ఉంటే ఆత్మ ఆత్మ, అనాత్మ, అంతే. అక్కడ ఏముంది చేసేది? దేహేంద్రియాదులు నేను కాదు, తానేదో చైతన్యం, తాను వ్యక్తే కాదు, తాను అవస్థలో లేడు, తాను అవస్థలో లేడు, దేహంలో లేడు. దేహం అవస్థలు తనకు లేవు, తానుగా ఉన్నాడంతే. అంతే. ఉన్నది చూడు, అక్కడే ఉంది. ఆత్మ నిత్యశుద్ధం, నిర్వికారం, అంతే. ఆత్మ నిర్వికారం అనేది తానే తెలిసిపోతుంది. అట్లా ఆత్మ దిక్కు చూడు, అదే తెలిసిపోతుంది. అంతే. మళ్ళీ మళ్ళీ గమనిస్తూ ఉండు. ఆత్మ అదే 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 బయటపడిపోతుంది, అనాత్మ కాదు అని వదిలిపోతుంది, అంతే. అయితే వేదాంత శ్రవణం చాలా సులువు, అందులో ఏ కష్టం లేదు. కాకపోతే మనస్సు శుద్ధం కావాలి. శుద్ధత అనేది చాలా కష్టం. కష్టమంతా శుద్ధతలో ఉంది. వేదాంత శ్రవణంలో కష్టం లేదు, మననంలో కష్టం లేదు, నిధిధ్యాసనలో కష్టం లేదు. అవన్నీ తేలిగ్గా జరుగుతాయి, హాయిగా జరుగుతాయి. వేదాంత శ్రవణ, మనన, నిధిధ్యాసనలు హాయిగా జరుగుతాయి. అందులో ఏ కష్టాలు లేవు. కష్టమంతా సాత్వికత, అంతఃకరణ శుద్ధిలోనే కష్టం ఉంది. చాలా కష్టపడాలి. ఈవెన్ ఎవరు భగీరథుడు గంగా నదిని తేవటానికి పడిన కష్టం కంటే ఎక్కువ కష్టం. విశ్వామిత్రుడు 60,000 ఏళ్ళు తపస్సు చేసిన కష్టం కంటే ఎక్కువ కష్టం. విశ్వామిత్రుడు పడిన కష్టం కంటే, భగీరథుడు పడిన కష్టం కంటే, రామచంద్రుడు అరణ్యంలో పడిన కష్టం కంటే, పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పడిన కష్టం కంటే, అవి అన్నిటికంటే ఎక్కువ కష్టమయ్యా సాత్వికత. అంతఃకరణ శుద్ధిని పొందటం పాండవుల కంటే ఎక్కువ కష్టం, రామచంద్రుల వారి కంటే కష్టం, సీత కంటే ఎక్కువ కష్టం, భగీరథుడి కంటే, హరిశ్చంద్రుడి కంటే కష్టం. అవునా? అందరికంటే ఎక్కువ కష్టం అంతఃకరణ శుద్ధిలో ఉంటుంది. జీవితం సరదాగా కూర్చునేది కాదు. అంతఃకరణ శుద్ధి అంటే సరదాగా ఆటలు, అన్ని విధాలుగా నలిగిపోతారు. భక్తులు, సాధకులు ఎంత నలిగిపోతారు చూడండి. తుకారాం ఎట్లా అవమానాలు, కష్టాలు కుటుంబంలో భయంకరంగా నలిగిపోయాడు.
జ్ఞానేశ్వర్ చూడండి ఎట్లా ఏ సాధువుల శంకరాచార్యులు చిన్న బాలుడు ఇల్లు వదిలేసి ఊరూరా ఎక్కడో తిరుగుతున్నాడు, 8 ఏళ్లవాడు, సన్యాసమట. అక్కడ తిరిగి ఆ రోజుల్లో అరణ్యాల్లో రాళ్ళు రప్పలు ముళ్ళు బట్టి ఎక్కడో తిరిగి భిక్ష దొరక్క ఎంత కష్టపడ్డారు. ఏదైనా కష్టం లేకపోతే జరగదు, కాకపోతే సాత్వికం. పూర్వకాలంలో తీర్థయాత్ర అంటే ఎంత కష్టపడేవారు, నడిచిపోయేవారు, దొరికింది తినేవారు, దొరకకపోతే అట్లాగే నిలబడ్డారు. మందిరంలో పోయి గంటలు నిలబడ్డారు. దర్శనం అయితే చాలు, మందిరంకు పోయి దర్శనం అయితే చాలు, ఎన్నైనా పడతాం కష్టాలు. ఆడంబరాలు వద్దు, మాకు స్వాముల వారి దర్శనం కావాలి. ఆయన ముఖం ఒక్కసారి 1 సెకండ్ చేసుకున్నా అదే పుణ్యం, అదే మా జన్మధన్యం. అది చూడండి, ఆ వినయం ఉంది, శ్రద్ధ ఉన్నది. వినయము, శ్రద్ధ, తత్పరత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అన్నాడు. ఈ 3 చాలా కష్టం. శ్రద్ధ రక్షించుకోవాలి, పోగొట్టుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద కోపాలు, అయ్యో దేవుడే లేడు, ఏమేమో లేడు, నా ఇంత కష్టపడుతున్నా, అదిగో దేవుడు చూస్తున్నాడా, ఇట్లాంటి శ్రద్ధ కోల్పోవద్దు. శ్రద్ధ చాలా ముఖ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధకు పరీక్ష, పోగొట్టుకోవద్దు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర, నిరంతర ప్రయత్నశీలత. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహంకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సంయతేంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహము చెయ్యాలి, నిరంతర సాధనలు చేస్తూ ఉండాలి. ప్రయత్నశీలత అంటే శ్రద్ధ కోల్పోకుండా ఉండాలి. ఇవి చేస్తూ ఉంటేనే మరి ఈ జన్మలో అవుతుందా అంటే అవుతుందో లేదో మనకేం తెలుసు, వచ్చే జన్మ కన్నా అవుతుంది. చూడు, ఇప్పుడే కావాలంటే చెయ్యి, ఎంత ప్రయత్నిస్తే అంత, ఎంత అయితే అంత సత్సాంగత్యంలో ఉండు, చెయ్యవలసిన ప్రయత్నాలు చేస్తూ ఉండు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, అంతర్ముఖం కావాలి మనస్సు. అయిందంటే మనస్సులోని సూక్ష్మ సంస్కారాలు తొలగాలి. మనస్సు పూర్తిగా లోపలి సంస్కారాలు తొలగి పూర్తి గాజు పలక అయిపోవాలి. ఏ రంగులు లేవు, ఏం ఉండకూడదు దానికి, పూర్తి గాజు పలక అయిపోవాలి మనస్సు. మనస్సు ఏమైపోవాలి, గాజు పలకలాగా. గాజు పలక చూసారా, గాజు పలక మీద ఏముండదు, ఒట్టి గాజు పలక. ఏ రంగులు లేవు, ఆకారాలు లేవు, ఏమి లేవు, గీతలు కూడా లేవు దాని మీద. అట్లయిపోవాలి మనస్సు పూర్తి స్వచ్ఛంగా, నిర్మలంగా. అక్కడి నుంచి చూస్తే ఇటు చూడిసినా, ఇక్కడి నుంచి ఈ దిక్కు నుంచి చూస్తే అటు కనిపించాలి, ఆ దిక్కు నుంచి చూస్తే ఇటు కనిపించాలి. అట్లా గాజు పలక అయిపోవాలి మనస్సు. అప్పుడు అటువంటి పలక ఉంటే వెనక ఉన్న అంతరాత్మ, సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ తానే దర్శనం అవుతాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అస్మిన్ మంత్రే, ఈ 20వ శ్లోకంలో భగవద్గీతలో, షడ్భావ వికారా లౌకిక వస్తు విక్రియా ఆత్మని ప్రతిషిధ్యంతే. ఆత్మయందు ఈ వికారాలు లేవు అంటున్నాడు. ఇది తెలుసు మాకు, ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు, కానీ తెలుసండి, కానీ మళ్ళీ పోతలేదు జన్మ మరణం. అదిగో జన్మ మరణం లేదు అని చెప్పాడు, అయినా పోతలేదంటే ఎక్కడ, ఏం చేయదు, దానికి లేనే లేదు అక్కడ. అవునండి మాకు అర్థమైంది, కానీ పోతలేదు మరణం అంటాడు. పోయేది కాదు అక్కడ, నీకు అర్థమైతే లేదని అయిపోయింది, ఇంకేమైనా అయిపోయింది. ఆత్మ జన్మరహితం, మరణరహితం, ఆత్మ ఎప్పుడు ఉంది అని అర్థం. అది మనస్సుకు గ్రహించలేకపోతుంది. ఎందుకు? శుద్ధం కాదది. ఆత్మను ఆత్మగా చూడలేకపోతుంది. మనస్సు పూర్తి గాజు పలకలాగా శుద్ధమైపోవాలి, నిర్మలమైపోవాలి. దానిలో రజోగుణ తమోగుణాలు కూర్చొని ఉన్నాయి, గట్టిగా పట్టుకొని కూర్చున్నాయి. వాటిని ఏం చేయాలి? రుద్ది తీసేయాలి. కడిగి తీసేయాల్సి వస్తుంది. అవునా? అదే దానికోసమే నేను చెప్తాను. సర్వ విక్రియారహిత ఆత్మా ఇది వాక్యార్థ. అంటే ఏ వికారాలు, కదలికలు, మార్పులు ఏమి లేకుండా తానుగా ఉంది. తాను ఎట్లా ఉందో అట్లాగే ఉంది. అది ఉన్నదేదో తానే కనిపిస్తుంది. ఆత్మను చూడటానికి ఇంకొకటి అవసరం లేదు. చూడండి, ఆత్మను చూడటానికి ఏం కావాలి? మనస్సు కావాలా? మనస్సు అడ్డు తొలగటానికి శుద్ధం కావాలి. మనస్సు ఎందుకు శుద్ధం కావాలి? మనస్సు అడ్డు తొలగాలి, అందుకోసం శుద్ధం కావాలి. ఆత్మను చూడటానికి ఏం కావాలి? ఆత్మను చూడటానికి ఆత్మనే. ఆత్మైవ ఆత్మనే. ఆత్మతోనే ఆత్మను చూస్తాం. అంటే ఏమిటి? ఆత్మగా ఉండటమే చూడటం, అనాత్మ అడ్డు తొలగటమే చూడటం. అంతే. అనాత్మ అడ్డు తొలగటమే చూడటం. అంతఃకరణ అనాత్మను పట్టుకొని కూర్చుంటుంది. ఆ అంతఃకరణ పక్కకు తొలగిందంటే అయిపోయింది, స్వతసిద్ధంగా ఆత్మ తానే ఉంది.
అందుకని సర్వప్రకార విక్రియారహిత ఆత్మా ఇది వాక్యార్థ యస్మాదేవం తస్మాత్ ఉభౌ తౌ న విజానీతో. దీనికంటే 20 కంటే పూర్వపు శ్లోకంలో ఆత్మకు ఏ వికారం లేదు, అది స్వతసిద్ధం, అద్వితీయం. అందుకని తనను కర్తాభోక్త అని చూస్తే అతనికి తెలియదు. తనను వ్యక్తిగా చూసుకుంటే అది ఆత్మజ్ఞానం కాదు, అది ఆత్మ గురించిన భ్రాంతి జ్ఞానం. అది నేను కర్తాభోక్త అనిపించటం, నేను వ్యక్తి అనిపిస్తే అది భ్రమ. నేను వ్యక్తే కాదు, సర్వవ్యాపక అనంత అఖండ చైతన్యం అంటే జ్ఞానం. కనుక లోకలు తన యొక్క నిజస్వరూపం యథార్థం తెలియాలి. తన గురించి ఏదో అనిపిస్తుందే, ఆ అనిపిస్తున్నదే తప్పుడు బుద్ధి, అదే అపోహ. ఆ అపోహ తొలగాలి. అవునా? ఇక అయిపోయింది. 41వ శ్లోకానికి ఉపోద్ఘాతం. ఏనం వేత్తి హంతారం ఇత్యనేన మంత్రేణ. ఎవరైతే ఈ ఆత్మను హంత అంటే కర్మ యొక్క కర్తగా చూస్తాడో అతనికి వాస్తవం తెలియదు. కర్త కర్మచ నభవతి. ఎందుకంటే ఆత్మ కర్త కాదు, కర్మ కాదు. అంటే జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు. తాను చేస్తున్నది కాదు, ఇంకొకటి కర్మకు తాను గురిగాడు. అంటే తాను కర్తగా వికారం పొందడు, ఇంకొకటి ప్రయత్నానికి విషయం కాడు, ఇంకొకటి ప్రయత్నానికి దొరకడు. అంటే ఇంకొకడు కదలికలు క్రియలకు తాను విషయం అయిపోడు. అంటే తన యందు ఇంకొకటి ప్రయత్నం చేత జరిగే మార్పులు జరగవు. తానే ప్రయత్నిస్తే ఒక రకమైన మార్పు, ఇంకొకడు మన మీద ప్రయత్నిస్తే మనం మార్పు పొందుతాం. ఇంకొకటి కర్మ మనల్ని ఒత్తిడి చేసి మార్చేస్తుంది. అంటే ఇంకొకటి కర్మకు నేను గురిగాను, నేను కర్తనుగాను. అది కర్తగాను, కర్మగాను. కర్తగా నేను కదలను, కర్మగాను నేను గురిగాను. కర్తగాను కర్తృత్వం అంటే వికారమే, మార్పే. దానికి గురిగాను. ఇట్లా ఏ రకమైన వికారం లేకుండా, వికారం లేదు అంటే స్వతసిద్ధమని అర్థం. ఆ స్వతసిద్ధత స్వరూపం ఇతి చ ప్రతిజ్ఞాయ నజాయతే ఇత్యనేన విక్రియత్వం హేతుముక్త్వా ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. అయితే ఇంతసేపు చెప్పింది అక్కడ ఆత్మ యొక్క నిర్వికారం స్వతసిద్ధమని చెప్పింది. మనం ఎన్నో వారాల నుంచి చెప్తున్నాం. వారంకొక పాఠం కదా, టైం అయిపోయిందండి, చాలాసేపు అయింది. ఇంకా ముగిస్తాను 1 నిమిషాలు. ఇలా చాలా ఆలస్యంగా మొదలుపెట్టాం కనుక మొదలు చెప్పినటువంటిది ప్రతిజ్ఞ అంటే ఇక చెప్తున్నాను అని మొదలు పెట్టడం ప్రతిజ్ఞ. ఇదిగో ఈ విషయం చెప్తున్నాను అని ప్రతిజ్ఞ చేసింది, తర్వాత వివరిస్తాడు. ఆ వివరించింది ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నాడు. ఈ ఉపసంహారం మీద చిన్న భాష్యం చర్చ ఉంది. అవునా? కొంచెం మంచి చర్చ. అయ్యో చిన్నదేం కాదండి. ఎన్ని 1 2 3 4 పేజీల భాష్యం ఉంది. మనం గీతా శ్లోకమే కాదు భాష్యం చెప్తున్నాంగా. తెలుగులో భాష్యం చెప్తున్నాం, ఇంగ్లీష్లో భాష్యం చెప్పటంలే. ఇంగ్లీష్లో శ్లోకాలని చెప్తున్నాం, ఇక్కడ మాత్రం భాష్యం చెప్తున్నాం. గనక భాష్యం యొక్క ఒక్కొక్క వాక్యం తీసుకొని విస్తారంగా చర్చిస్తున్నాం. సాధారణంగా భాష్యం చెప్పరు, శ్లోకం చెప్పేసి వదిలేస్తారు. భాష్యంలో ఏమేమో చెప్తారు, చాలా విషయాలు. భాష్యకారులు చాలా విషయాలు ప్రస్తావిస్తారు, వివరిస్తారు. మరి నేనెందుకో గీతా భాష్యం ఈసారి భాష్యం చెప్పుదామనే మొదలుపెట్టాను. అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ భాష్యం విషయాలన్నీ స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ చూడు, వేదా వినాశనం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతి. ఈ విధంగా చెప్పిన దాన్ని ఉపసంహరిస్తూ, ఈ విధంగా ఆత్మను నిత్యము, జన్మరహితము, జన్మమరణరహితము, నిర్వికారము అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి ఆత్మగా, అంటే నిర్వికారం నేను అని తెలుసుకున్నప్పుడు తాను నిర్వికార స్వరూపుడుగా నిలిస్తే ఇంకా ఏం చేస్తాడు? చెయ్యటానికి ఏం కర్మలు మిగలవు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు ఏమీ ఉండదు. అన్నీ చేసినంత కృతకృత్యుడుగా ధన్యుడై ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నది. కనుక దీని యొక్క అర్థం వచ్చే పాఠంలో చెప్పుదాం. వచ్చే పాఠం అంటే ఏమవుతుందో ఈరోజు పర్వాలేదండి. వచ్చే పాఠం ఫస్ట్ ఉంటుంది, 1వ తేదీ ఉంటుంది. మళ్ళీ 8వ తేదీకి బెంగళూరుకు వస్తాను, అక్కడ చెప్పాల్సి వస్తుంది. 7కే వద్దాం అనుకుంటున్నాను, ఏమవుతుందో. సో ఆ 1వ తేదీ ఉంది కదా, 1 సెప్టెంబర్, 1 సెప్టెంబర్ ఒకటి ఉంటుంది. తర్వాతది అక్కడ అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.